నా వెహికల్కి ఈ కవర్ ఒకటి తెప్పించా. షోరూంలో స్టాక్ లేదన్నారు, సో నేను బయట నుంచి తెప్పించాను. ఇది ఒక 1400-1500 పడింది. సో ఇప్పుడు ఇది వేస్ట్ చెక్. సో రెడ్ కార్కి బ్లూ కవర్ పడిపోయింది. బాగానే ఉంది కవర్ క్వాలిటీ, రైడా కవర్ లాగా ఉంది చూడ్డానికి. ఎంతకాలం వస్తుందో నాకైతే తెలియదు, కానీ కొంచెం ఫస్ట్ టైం కదా, సెట్ చేయడానికి టైం పట్టింది. బాగానే అరేంజ్ చేసేసాను. ఎలాస్టిక్ ఇచ్చాడు సైడ్స్, అండ్ సో ఓవరాల్గా పట్టేస్తుంది కూడా. ఇట్లాగా ఒక క్లిప్ మాత్రం అటు సైడ్ వేసి ఒక్కటే ఒక క్లిప్ వేసాను. పెద్ద కొంచెం కష్టపడ్డా. కార్ యాక్సెసరీస్లో భాగంగా ఒక జంపర్ కిట్ ఒకటి ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఒక స్టెప్నీ కామన్ అండ్ ఒక టైర్ ఇన్ఫ్లేటర్ అయితే ఇచ్చారు. సో నేను ఒకసారి దీన్ని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది పంచర్ కిట్, ఒక ఫ్లూయిడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక టైర్కి మాత్రమే వస్తుంది. అవసరమైతే కావాలంటే కొనుక్కునేది, లేకుంటే లేదు. ఈ టైర్ ఇన్ఫ్లేటర్ మాత్రం ఒకసారి చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఇన్ఫ్లేటర్ ఇలా ఉంటుంది. సో ఒకసారి టైర్స్ ఎంతెంత గాలి ఉందో చెక్ చేసి ఒకసారి టెస్ట్ చేస్తుంది. సో టైర్ ఇన్ఫ్లేటర్ పెట్టిన వెంటనే ఇది 29-28 PS దాకా చూపించడం జరిగింది. సో ఇది వచ్చి మనకు 33 నుంచి 35 వరకు ఉండాలన్నమాట ప్రతి టైర్లోనూ. ఇంజిన్ ఆన్ చేసి ఇది ఒకసారి టెస్ట్ చేస్తాను. ఇప్పుడే ఇంజిన్ ఆన్ చేశాను. ఇది సౌండ్ కూడా ఏమాత్రం ఇస్తుంది అనేది నాకు తెలియదు. సో ఇది వచ్చి 12 వోల్ట్ సాకెట్లో అయితే పెట్టడం జరిగింది వైర్ని. ఆ తర్వాత ఈ వైర్ని వచ్చి ఇక్కడ ఈ క్యాప్ తీసేసి ఇదైతే ఇవ్వడం జరిగింది. కొంచెం టైట్గా ఫిట్ చేయాలి. చేసిన తర్వాత స్విచ్ ఆన్ చేస్తున్నాను. సో 33 దాకా ఉంది ఆల్రెడీ. ఎక్కువ టైం అయితే పట్టలేదు, తొందరగానే అవుతుంది. సో పూర్తిగా గాలిపోయిన టైర్ అయితే మాత్రం ఒక 10 మినిట్స్ పడుతుంది ఈజీగా. సో మనం ఇప్పుడు ఈ క్యాప్ తీసేసి ఇది పెట్టేద్దాం. సో ఇది తీసి పెట్టేస్తాను, కానీ ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఇది మనము లోపల పెట్టినప్పుడు ఏంటంటే ఇందులో ఒక చిన్న నాబ్ ఉంటుంది కదా. సో ఈ నాబ్ దాన్ని ప్రెస్ చేయడం వల్ల మనకు కొంచెం ఎయిర్ లీక్ అయినట్లుగా అనిపిస్తుంది, కానీ అదేం పెద్ద విషయం కాదు. ఒక సెకండ్లో మనం దాన్ని క్లియర్ చేసేయచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టైర్కి వెళ్తున్నాను. కాకపోతే వైర్ లోపల నుంచి ఉంటుంది కాబట్టి తలుపు పూర్తిగా వేయొద్దండి. ఒకవేళ అట్లా వేస్తే ఏంటంటే వైర్ డ్యామేజ్ అవుతుంది. ఇది కూడా ఏంటంటే కొంచెం ఒక 400 కిలోమీటర్స్ దాకా తిరిగాను కాబట్టి ఇన్ఫ్లేటర్ చెక్ చేస్తాను. సో రెండో దాంట్లో 29 దాకా ఆల్రెడీ ఉంది. ఒక +4 చేద్దాం. +4 వచ్చే విధంగా ప్రెజర్ వచ్చేదాకా మనం సో అతి త్వరగానే ఇది ఫిల్ అయిపోతూ ఉంది. కొత్త టైర్ కదా, సో ఎక్కువ టైం తీసుకోవట్లేదు. వాళ్ళు అరేంజ్ చేసినంత పర్ఫెక్ట్గా మనం ఈ వైర్లు అవన్నీ సెట్ చేయలేం కాబట్టి
సో వైర్లు కొంచెం బయటకు వదిలేస్తాను అండ్ ఈ రెండు ఇలాగే ఉంటాయి, ఒక సైడ్ పెట్టేస్తే ఉండిపోతాయి. అండ్ వాళ్ళు ఎక్స్ట్రాగా మనకు ఈ అందరికీ ఇస్తారనుకోండి, ఈ హజార్డ్ ఇవి సింబల్స్ ఇస్తాడు. ఏదైనా మనకు బండి ఆగినప్పుడు ఒక సైడ్ పెట్టుకోవడానికి. అండ్ ఒక జంపర్ కిట్ అయితే ఇచ్చాడు. జంపర్ కిట్ నేను వెనకాల పెట్టేయాలి, ఇప్పుడు జంపర్ కిట్ స్టెప్నీ మీద పెట్టేయాలి. సో ఇంకా బానెట్ వేసేద్దాం, అయిపోయింది పని. సౌండ్ మాత్రం బేవత్సంగా వస్తుంది.